కౌశికి వాళ్ళు వాళ్ళ బాబాయ్ది పెళ్లి రోజు చేసుకుంటారు. టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని అట్లా నుంచి ఆఫీస్కి వెళ్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆఫీస్కి వెళ్తే అక్కడ వెళ్ళగానే వైజయంతి ఏందమ్మా ఏంటి ఏందమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి నిషికతో అడుగుతుంది. అప్పుడు ఒక్కసారి అటు చూడండి అత్తయ్య అని చెప్పేసి బ్యానర్ని చూపిస్తుంది నిషిక. ఆ బ్యానర్లో ఏముందంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా సుధాకర్కు మరియు వైజయంతి గారికి ఫోటోలు ఉంటుంది శుభాకాంక్షలు. అయితే ఆ ఫోటోల కింద మాత్రం ఇట్లా రాసి ఉంటుంది. ఎట్లా అంటే ఇట్లు మీ పెద్ద కొడుకు వజ్రపాటి కేదార్ మరియు పెద్ద కొడుకు వజ్రపాటి జగదాత్రి అని రాసి ఉంటుంది. అది చూసిన అందరూ షాక్ అవుతారు. అప్పుడే వైజయంతి కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ని కొట్టి పోనీలే అని మా ఇంట్లో ఉండనిచ్చినందుకు ఇంత పని చేస్తావా అని చెప్పేసి వైజయంతి అంటుంది. అప్పుడే కౌశికి అంటుంది కదా, మీ మీద చూపించిన అభిమానానికి మీరు ఇచ్చిన బహుమతిదా అని ఆ బ్యానర్ని చూపిస్తూ అంటుంది కౌశికి. ఇన్ని రోజులు చేసిన మంచి ఒక్క తప్పుతో చెరిపేశారు జగదాత్రి అని కౌశిక అంటుంది. అప్పుడే జగదాత్రి చాలా బాధపడుతూ అంటుంది కదా, ప్లీజ్ మమ్మల్ని నమ్మండి, ఈ పని నిజంగా మేము చేయలేదు, నన్ను నమ్మండి వదిన అని చెప్పేసి అంటుంది జగదాత్రి. కానీ ఎవరు నమ్మకపోతే అప్పుడు కేదారుని అంటాడు కదా, సరే మీరు నమ్మట్లేదు కదా, మేము ఏం చేస్తే మీరు నమ్ముతారో చెప్పండి అని చెప్పేసి అంటాడు కేదార్. అప్పుడు వెంటనే సంతోషపడతాడు యువరాజ్. సంతోషపడి అంటాడు కదా, ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫ్లెక్సీ ఎవరు చేయించారో దీనికి మాకు సంబంధం లేదు, అలానే వజ్రపాటి కుటుంబానికి కూడా మీకు ఏ సంబంధం లేదని చెప్పాలి అని చెప్పేసి యువరాజు అంటాడు కోపంగా. అంటే అప్పుడు కేదార్ చెప్తాను అని చెప్పేసి అంటాడు కేదార్ అని. అంటే అప్పుడే కేదార్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి కూర్చుంటాడు. అందులో అప్పుడు జగదాత్రి అంటుంది కదా, వద్దు కేదార్, నీకు వజ్రపాటి కుటుంబానికి సంబంధం లేదని చెప్తే ఇంకెప్పటికీ నువ్వు మావయ్య గారి కొడుకు అని నిరూపించుకునే ప్రూఫ్స్ చేసుకోలేకపోతావు అని చెప్పి జగదాత్రి అంటుంది. నిజంగానే కేదార్ ప్రెస్ మీట్లో వజ్రపాటి కుటుంబానికి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్తాడా, లేదా ఇదంతా నిషిక కలగంటుందా, అసలు ఏం జరుగుతుంది, జగదాత్రి ఏమన్నా ప్లాన్ చేసి ఆపుతుందా, లేదంటే తన ప్రెస్ మీట్లో మాట్లాడే లోపే నిజాలను జగదాత్రి తీసుకొచ్చి బయట పెడుతుందా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.